సో ఫ్రెండ్స్ మేము వెయిటింగ్ 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 చూడ ఏంది నువ్వు ఉండేందుకే నువ్వు జీరో క్యాబ్ తీయాలి నువ్వు కూల్ కూల్. ఇది కొత్త రోడ్, ఇది గుండం డైరెక్ట్ గుండం దగ్గరకు వచ్చేస్తాం. ఈ పార్కింగ్ అంతా దొంగతనంగా లోపలికి వచ్చే గ్యాస్ వీళ్ళు దొంగలు. ఏంది అక్కడ హోల్లో పడ్డదా రాటి మన ముందే పోయింది ఆటో. దాని మీద వర్షానికి బయటే మేము ఆవుదాం అనుకుంటే ముందు అని చెప్పి వర్షం లోపలికి వచ్చినాం. వర్షం పడతలేదు గాయ్స్. చిన్న పిల్లడు ఈయనే పెద్దోడు, ఈయన అంకుల్. శూన్యం. ఈ స్వామి ఇటు పోతుండు, ఈయన ఇటు పోతుండు. ఆయన చిన్న స్వామి అలా వండుకున్నాడు మంచిగా. మాకేం లేదు, 2 గంటల నుంచి తిరుగుతున్నాం. ఇంకొక గంట సేపు ఎక్స్ట్రా వండుకుంటా అన్నాడు గైస్. వదిలేసినాం, సెలబ్రిటీ కదా. అంత మందే ఈ మెట్ల మీద, అంతా మందే ఉండాలి. జంప్ స్వామిలు జంప్ అవుతారు. దర్శనానికి లేదు లైను. ఒక్కసారి లడ్డు కౌంటర్ దగ్గర జనాలు చూడండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్, మన ఛానల్లో కొంచెం ఛానల్ అయిన వీడియోలు పెట్టాక రీజన్ ఏంటంటే మన చిన్న స్వామి మాల వేసుకున్నాడు. దానివల్ల మనం లేట్ అయింది. ఇప్పుడైతే మాల విరమల కోసం ఫస్ట్ అయితే మనం ఎమ్లవాడకు వచ్చినాం. దాని తర్వాత కొండగట్టు వెళ్ళి ధరంపురి ఉంటుంది. ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం వ్లాగు. ప్రిపరేషన్ వీడియో కూడా ఇప్పుడు పెడతా మీకు. పొద్దుగాల ఏం జరిగింది అనేది కూడా వీడియో పెడతా. ఇక్కడ నుంచి మనం ఇక ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేము వెయిటింగ్ 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 స్వాముల కోసం వెయిటింగ్. మా స్వాములు పూజ చేస్తుంటే వేరే స్వాములు వచ్చి యాడ్ అయ్యారంట. వీఆర్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. కార్లో కూర్చున్నాం. చిన్నగా మా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి కార్ ఇంజన్ ఆఫ్ చేసి డోర్లు ఓపెన్ చేసుకున్నాం. చల్లగా కూర్చున్నాం. నేచర్ అప్పుడప్పుడు నేచర్ కూడా అప్పుడప్పుడు చేయాలి. ఎప్పుడు ఏసీలో ఉంటావా? నేచర్ కూడా ఎంజాయ్ చేయాలి. ఏసీ 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 చూద్దాం ఎంతసేపు పడుతుందో మన వాళ్ళు రావడానికి. చెప్తున్నా 9 అవుతుంది. 9 అంటుండు, 10 అంటుండు మనోడు. టిఫిన్ చేసి వద్దు మంచిగా. స్టార్ట్ అయ్యేసరికి ఈజీ 10 అయింది. ఓకే ఓకే ఓకే, చూద్దాం. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే బాయ్. ఓకే బాయ్. అండి ఎంత కావాలి నీకు? 10,000 అంట. చూసా మనవాడు కొడుతున్నాడు. కొట్టు కొట్టావే స్వామి. అటోటి ఇటోటి ఎంత కొడతావు? కొట్టు. ఇక ఏదో టైప్ చేయాలి, టైప్ చేసి తీసేసి ఇవన్నా అన్ని కాదా? డీజిల్ కొట్టి సార్ ఎంత కొడతావు? పర్ఫెక్ట్ సెట్ అయినవే. 500 ఇచ్చినావుగా. యాక్చువల్గా వాళ్ళని నేను వర్క్ చేయట్లేదు, జస్ట్ చూసి పని చేస్తలేవు అన్న. ఓకే డోరే స్వామి, డోర్ కొంచెం అది మూత తీయమా? ఎందుకున్నావా నువ్వు? మూత కూడా తీస్తలేవు. మూత కూడా తీస్తలేడు స్వామి. మనకు 0. ఓకే
చూడ ఏంది నువ్వు ఉండే ఎందుకే నువ్వు చెక్ చేసుకోవాలి జీరో నేను చెక్ చేసుకుంటా జీరో క్యాబ్ తీయాలి నువ్వు అని చెప్పి మా వాళ్ళు కష్టాలు చూడండి. కూల్ వాటర్ ఉన్నాయన్నా? కూల్ వాటర్ తీసుకుంటున్నాం. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ కష్టాలు ఎవరు చెప్పాలి? స్లోగా పోతుంది. కూల్ కూల్ చూడండి మా వానికి ఎంత కష్టమో చూడండి. ఇది క్లీనర్ నా కార్కి ఈయన క్లీనర్. బ్రేక్ ఈయన క్లీనర్ అండి. పడుకో ఇది ఇది చేసేపు. ఇప్పుడు ఏంటంటే ఈయన క్లీనరు, నేను డ్రైవరు, వీళ్ళందరూ ఓనర్. అవునా? వచ్చాక కారణం చూసుకున్నాను ఇంకా విఐపీలు ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కనబడతలేడు ముంగట ఉన్న నార్మల్ మామూలుగా మరి అట్లా కనబడాడు కదా, వేరే ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం అనుకోకండి, ఎప్పుడో స్టార్ట్ అయినాం. చూస్తారా గేర్ ఏడుందండి, గాడ చూపిస్తున్నా. బ్రేక్ అంటుందా మనోడు, బ్రేక్ దొక్కుతున్నాడు కానీ గేరు ఇట్లా పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే కొంచెం ముందుకు ఇట్లా వస్తానండి, ఇట్లా అంటే నువ్వు క్లచ్ దొక్కున్నావు, ఈయన క్లచ్ దొక్కుతాడండి, నేను బ్రేక్ గేర్ వేస్తా అన్నట్టు. బ్రేకును యాక్సిలేటర్ చూసుకుంటాను నేను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ తినడానికి ఆగాలి. మా వాడు ఈయన చచ్చిపెట్టాలికి ఆకలి చచ్చిపెట్టట్టున్నాడు. జెర్సీ పైన మళ్ళా కలుద్దాం. స్వామిలాగా ఆకలి అయితే లేదు, ఈయన వల్ల వీడు ఆపి ఆగం చేసి మరి ఆపించింది గాయస్. చూడండి హైవే పక్కన ఎట్లా పడితే అట్లా ఆపి ఇంకా పాపం స్వాములకు ఇబ్బంది పెట్టుకుంటా. ఎందుకే నీకు మెల్ల కవర్ చేస్తాను గాయస్. ఈయన ఏ బట్టి ఇప్పుడు ఇక్కడ ఆగినాం మేము. ఆటో బోల్తా పడిపోయింది గ్యాస్ మొత్తం ఏడికాడికి. ట్రాఫిక్ జామ్ డేంజర్ పడ్డది. ఏంది అక్కడ హోల్లో పడ్డదా ఏమన్నా గుద్దుకొని యాక్సిడెంట్? రాడ్ మన ముందే పోయింది ఆటో, దాని మీద రాడ్లు పెట్టుకొని వచ్చిర్రు. ఎవరికేం కాలేదు, ఎవరికేం కాదు కానీ ఆటో పడిపోయింది గ్యాస్. అది మీదున్న రాడ్ అటు సైడ్ రాడ్ పడిపోయింది, వెయిట్ ఎక్కువ అయిపోయి అటే పడ్డది. అలా నీళ్ళు వచ్చింది చూడ రాళ్ళు. రోడ్ కొంచెం ఆటో ఇట్లా ఉండి అట్లా ఉండి స్టంట్ గైస్, వేరే లెవెల్ స్టంట్. యాక్చువల్లీ గిరిని కింద దింపి రేకులు రేగు వచ్చాడు పడ్డాడు. నేను కింద నువ్వు దింపి నేను ఎత్తివే పెడదాం అనుకున్న కార్ని, ఫెయిల్ అయింది. గుండుంది బాబు, నిన్ననే ఏముంది ఇనోవా బొమ్మ ఉంటుంది ఒకటి, అది కారు కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడడానికి నిజంగా పోలీస్ కార్ అనుకుంటాం కానీ దూరం నుంచి చూసే పోలీస్ కార్ లాగానే ఉంటుంది. అది కొత్తగా వచ్చిన ఆగవుతాడు. ఇక్కడ ఒక ఊరిని ఖాళీ చేసి బ్రిడ్జ్ కట్టరికి వేసింది మొత్తం 26 26, 27 మనకు తెలియదు కానీ మొత్తం ఇదంతా విలేజ్ ఉండే మొత్తం అయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పడ్డది, బ్రిడ్జ్ అవుట్ పోతుండ్రు. వాటర్ డ్యామ్ లోకి వెళ్ళి వస్తాయండి. డ్యామ్ వాటర్ ఆపితే వాటర్
ఇగో ట్యాంక్ ఉంది ఇక్కడ కనిపించదు మీకు, ఓన్లీ నాకే కనిపిస్తుంది. సో గైస్ వచ్చేసినాం మేము, కొత్త రూట్లో ఎంటర్ అయినాం. ఫస్ట్ టైం ఇది వేములవాడలో న్యూ రూట్ ఓపెన్ అయింది. అది మన ఛానల్నే ఫస్ట్ ఓపెనింగ్. ఇది ఎక్స్ప్లోరింగ్ చేయండి. ఇక ఇది కొత్త రూట్. ఇది గుండం, డైరెక్ట్ గుండం దగ్గరికి వచ్చేస్తాం. ఈ పార్కింగ్ అంతా ఇప్పటికే లోపల డైరెక్ట్ గుండంలోకి వచ్చేసాం గైస్. నెక్స్ట్ లెవెల్. ముందర కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోడే. స్నానం చేసా, ఫ్రెష్ అయినావా? కమాన్ కమాన్ అటాక్. మనకి తొందరగా వెళ్ళిపోతే బెటర్. అట్లకెళ్ళే. సో గాయస్ ఫోన్లు సేమ్ స్టంట్. ఫోన్లు నాట్ అలౌడ్. కాకపోతే ఇది మనం వేములవాడ కదా, మనం కొట్టిన పిండి ఇది. మన వాళ్ళు ఏంటంటే కోడం టికెట్ తీసుకొని మెల్లగా వస్తారు. ఇది రాగానే మనం వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మనం ఫోన్లు చెప్పి లోపలికి వెళ్తాం. అంతే తేడా, ఏం లేదు. మనకు రెగ్యులర్ ప్లేస్ కాబట్టి మనకు తెలుస్తాయి. మనకు నిన్న అది తెలియదు కాబట్టి ఫెయిల్ అయింది. మన వాళ్ళు రాగానే ఫోన్లు ఇచ్చేసి మనం లోపలికి దొరుకుతాం. ఇక చూసుకుందాం. మెల్లగా దొంగతనంగా లోపలికి వచ్చి గ్యాస్ వీళ్ళు దొంగలు. ఇక దొంగతనంగా ఫోన్ అయితే ఈయన తీసుకొచ్చిండు. ఈయన ఫోన్ పోయింది గ్యాస్. మా తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే కోడం తిప్పాలి. ఫోన్ నాటేలో లోపలికి అని ఈయననే రేపు పొద్దుగాల దర్శనం బయట ఫోన్ కౌంటర్ ఒకరు పెట్టుకున్నాడు. మనకి ఫోన్ వస్తేనే గిరాకీ. ఏమైనా ప్రాబ్లం అయితే ఈయననే పట్టుకోవాలి. మాకు సంబంధం లేదు. ఇప్పుడైతే మేము కోడం తిప్పుతున్నాము. ఏమైనా ప్రాబ్లం అయితే ఈయనదే బాధ్యత. ఈయనదే 100% ఈయనదే. కోడం తిప్పాలి గైస్ మనం దేవునికి. ఒప్పు మన వాళ్ళు అయితే పట్టుకొని నడుచుడే. తిప్పు, ఒక రౌండ్ వేయాలి. తెలియదు ఫస్ట్ టైం వస్తాను అనే. ఈయనకేం తెలియదు గైస్, నాకంటే అలవాటే. ఇగో ఇట్లా మొక్కాలి, ఇట్లా దేవుని మొక్కాలి గైస్. కోడం టికెట్ తీసుకొని ఏం టెన్షన్ పడకు బ్రో, అంతా మనదే. టికెట్ అయితే ఇచ్చినాము. కోడం తిప్పుతున్నాడు, భయపడుతున్నాడు బాగా. భయపడకుండా తిప్పు బ్రో, భయపడకు. అదనే తిప్పాలి. అక్కడ దానికి కట్టాలి. మనం ఎప్పుడు వచ్చినా కోడంలోనే వస్తాము. నార్మల్ దాంట్లో రామ్ గైస్ తిప్పితే మంచిది అన్నట్టు. మా వాళ్ళు ఆడున్నారు, మంచికో రౌండ్ పట్టుకుంటారు వాళ్ళు కూడా. సాములు ఒకండి, కోడం ఒకండి. కలిగేయాలి దానికి. దానికి రౌండ్గా దాంట్లో ఉంటుంది. ఆ రౌండ్ దాంట్లో పెట్టేసాయి. మొత్తం క్లోజ్ అయ్యి. వెరీ గుడ్. సక్సెస్ఫుల్గా మనోడు ఫస్ట్ టైం కోడం చేయడం. మనకంటే రెగ్యులర్గా అలవాటే. మనోడు సక్సెస్ఫుల్గా చేసిండు. కంగ్రాట్స్ ఫర్ యువర్. మనకి వెనకాలంటే నడిపించింది మనమే అనుకోండి. ఇంత పెద్దగా ఉన్నాడు, ఏం లాభం? పొడుగు పని చేయదు కదా. పొడుగుండి లాభం లేదు. స్వామి ఫోటోలు కష్టాలు చూడండి. అగో అటు పోతున్నాడు. ఇక యాంగిల్ పెడతాడు, మనవాడు ఫోటోలు దింపుతాడు.
కరెక్ట్ దింపు బ్రో. మా స్వామికి నీళ్ళు కొడతారట, ఇబ్బంది పడతాడు బాగా. దర్శనం జరిగిందా స్వామి మంచిగా? చాలా బాగా లోపల ఎలా ఉంది? లోపల వేరే రాణిస్తురా మమ్మల్ని? థ్యాంక్ యూ స్వామి. దర్శనం ఎలా జరిగింది లోపల? మీరు లోపల దర్శనం పంపించిరా మిమ్మల్ని? మీకు ఓహో మీ దర్శనం బాగా జరిగిందండి? అసలు మీ విఐపి ఎవరో కాదు, నేనే. గైస్ మనమే ఆల్రెడీ మనవాళ్ళు నన్ను వదిలేసిపోతున్నారు. దర్శనం చేపిస్తాం వీళ్ళకి, అది కొంచెం కూడా అది లేదు వాళ్ళు. ఏమైంది మళ్ళీ పని అయిపోయిందండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది గైస్ వీళ్ళతోని ఇక ఇంకోసారి రావద్దు, రావాలి. ఓకే అక్కడ పోలీసు అన్నాడు. గైస్ చూడండి, దర్శనానికి కూడా ఇంత లైన్ లేదు. మనకు 5 నిమిషాల్లో అయిపోయింది దర్శనము. ఇప్పుడు లడ్డు తీసుకోవాలంటే స్టంటే. ఇప్పుడు దర్శనం కన్నా ఎక్కువ లడ్డు తీసుకోవాలి, లడ్డు ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఎంత కష్టమైనా సరే మనం పోవాలి లోపలికి. మా అంటే ఒక అర్ధగంటలు అయిపోతుంది, వెళ్ళిపోవాలి. దర్శనం అయినా ఇక్కడ కవర్ చేద్దాం, దర్శనం అయినా ఇక్కడ కవర్ చేద్దాం. కూల్ ఉండాలి మన కూల్ అయినా చైనా వాళ్ళు 100 చాలా హైట్ కావాలి బ్రో. మీదికి ఎక్కి హైట్ ఉన్నా అని మురిసిపోతున్నాడు. పాలు తాగితే నాలా హైట్ అయింది. చూడండి కెమెరా పట్టుకున్నాడు, ఎంత పట్టుకున్నాడు. పొట్టి గుడంకాయ మనం హైట్ ఉంటుంది, పొట్టుకున్నాడు చూడండి. పొడిగైనట్టుగా పిల్లలు పాలు తాగితే హైట్ అవుతారు నాలా. ఇగో ఇంకా ఇంతైనా కాంపిటీషన్ అవుతుంది ఇద్దరికి. ఓకే గైస్, ఈయన కెమెరా పట్టుకున్నాడు, చాలా పట్టుకుంటాడు. క్లీనర్ వచ్చింది వీడికి. ఏ క్లీనర్ ఏడున్నావేందా? అట్లా తాళం మీలే నీకు ఏసీ వేసుకోమన్నా కదా, ఇయ్యలేదా? బయట మనమే చూడమన్నా గైస్. పాపం మనోడు ఎండకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చిండు. అవి కింద పడుతుండు. ఏమన్నా తాగొచ్చినా ఏంది? రావద్దా? పొట్టిగాయండి గ్యాస్, ఇక పొట్టిగాయండి. మేమైతే వెమ్లవాడ నుండి కొండగట్టు ఇక్కడ ఆన్ చేసిన తెలియక నా ఇజ్జత్ ఇద్దామని ఫిక్స్ అయ్యి. ఈయనది ఇజ్జత్ తీస్తా అనుకుంటుండే కానీ ఈయనకి లేదు. లేదనే విషయం అన్ని నాడు చూడ ఈయనకు తెలియదు. అరే ఈ క్లౌడ్ చూడు ఎంత మంచిగా వచ్చింది. క్లౌడ్స్ వామ్మో, తొందర పారిపోవాలి గ్యాస్ ఇటు నుంచి. డేంజర్ కనిపిస్తుంది ఇలా మీకు. తొందర మేమైతే ఇప్పుడు ఇదిగో చూడండి, మొత్తం టెంపుల్ సైడ్ మొత్తం డేంజర్ ఉంది. మీరు ఒక్క సెకండ్ ఆగితే అమ్మ తోడు, మనం ఎంత తొందర ఇక్కడి నుంచి పారిపోతే అంత బెటర్. యుగాంతం కాదుగా, ఈ రోజే మాది అంతమయ్యేటట్టున్నది మాది ప్రపంచం. ఇదే మా లాస్ట్ బ్లాగ్. ఓకే అండి, రోడ్డు పెట్టుకుని రోడ్ ఇది కూడా రోడ్డే, అది ఇంకా మంచిగా ఉండదు. నేను గాయ చూస్తాను సినిమా. సో గాయ్స్ మొత్తం గాలి ఇరిగా తీస్తుంది. ఇక మేము మరి కొండగడ్డ దాకా పోతామా మధ్యలోనే అవుతామా అని తెలియదు. చూడండి మొత్తం గాలి, వైడ్ యాంగిల్ పెట్టు, మొత్తం వేరే వైడ్ యాంగిల్ పెట్టు. చూడండి మొత్తము మొత్తం నేను ఫోనే చూస్తున్నా. అసలు ఇటు లేదు, అది మబ్బు అయితే ఇటు ఉంది. ఇక చూడండి మొత్తం గాలి. ఇక మొత్తం మా వాళ్ళందరూ ఇగో ఈయన చూడండి ఎడ కూర్చున్నాడో చూడండి గైస్. కనీసం ఇగో గేర్ క్లచ్ రైడర్స్ ఇక గేర్లు వేయడం వస్తలేదు. వీడు డైరెక్ట్ అరే వీడియో ఇష్టం మేము పని అయిపోయిందిరా. అయిపోయారు బాబు, బుక్ చేసాము మొత్తం. ఇక్కడ ఇట్లా కట్టుకోవాలి గైస్. ఇల్లు ఎవరైనా కట్టుకునే ఉంటే ఇట్లా ఓపెన్ ప్లేస్ కట్టుకోండి. అమ్మో అబ్బు ఆ మబ్బులు చూస్తేనే భయం అవుతుంది మాకు. మస్తుంది.
ఇది కొండగట్టు పోయే రూటు నెక్స్ట్ లెవెల్ ఉంటది. ముంగడు పోయినాక వైబ్ ఇచ్చేద్దాం మనం. గాయస్ చూడండి ఇక దాక్కుంటుండి ఇక చెబ్రి చెబ్రి చాబ్రి చాబ్రి అండి. తెల్లగొత్తాను తెల్లగా ఉంటాం గాయస్ మేము యాక్చువల్లీ. స్కిన్ టోన్ బాగుంది మాది యాక్చువల్లీ. ఓ ఏంటిది మొత్తం అయిపోయేటట్టున్నది మా పని. గాలి అడ్డగోలుగా వస్తుంది. సాములు ఇక్కడ అందరూ ఆగమయ్యారు. మేము వీడియో ఇటు పెట్టేటప్పుడు గాలి అవన్నీ మంచిగా వస్తున్నాయి. మేము ఇటు అటు పెట్టినప్పుడు ఏం వస్తలేదు. అప్పటి నుంచి అది రికార్డ్ అయింది బ్రో. ఏంది బ్రో ఇది? ఇదంతా ఎండ లెక్కున నీడ ఉంది. మళ్ళా కలుద్దాం. సో గైస్ మా వాళ్ళు ఆగుదాం అనుకున్నారు కానీ ఏమైందంటే నేను కాదు గాయస్. చూడండి ఒక దగ్గర వర్షం చంపుతుంది, ఒక దగ్గర ఏమో నార్మల్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడైతే వర్షం తిరగదీస్తుంది. పాపం సాములందరూ ఆగిపోయారు. మనది చిన్న కార్లో కాబట్టి వర్షానికి బయటే మేము ఆగదాం అనుకుంటే ముందు అని చెప్పి వర్షం లోపలికి వచ్చాం. మన వాళ్ళు కొంతమంది ఓటింగ్ చేస్తున్నారు. మామూలు వర్షం పడతలేదు గాయస్. ఓ మై గాడ్ తిరగదీస్తుంది. ఇప్పుడే స్పీడ్ పెంచాలి మనం. ఇక స్పీడ్ పెంచి చూస్తున్నాం గాయస్. ఇక్కడ మంచిగా వ్యూ బాగుందని ఆగినాం. ఫుల్ వర్షము. ఎగ్జాక్ట్లీ దిగే టైంలోనే మీకు లొకేషన్ చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈయననే ఆపమన్నాడు. ఈయన ఆపమన్నా ఆపిన. ఈయన దరిద్రం ఎట్లుందంటే లొకేషన్ బాగుంది, ఈయన అనుకున్నది వర్కౌట్ అయింది కానీ వర్షం పడి ఫెయిల్ అయింది. దిగుదామంటే బట్టలున్నా లోపలికి మళ్ళా తడుచుకుంటూ రాలేదు. బయట దిగితే వర్షం తడితే కాళ్ళకి ఎంట్రీ లేదు. ఏం చేయమంటావు బాయ్స్? ఎవరు ఫోన్లో వాళ్ళు ఉన్నారు. ఫోన్లో ఎక్కడిది భయ్యా ఆగమంటారు మళ్ళా. ఏదో చూద్దాం. ఇక వర్షం అయితే అడ్డం వల్ల కొట్టేస్తుంది. వెళ్ళిపోదాం అంటుండే. ఆగమన్నాడు, వెళ్ళిపోమంటుండే. బాగుందో లొకేషన్ అయితే మంచిగా. అయితే వెళ్ళిపోదాం ఇక. సో గాయ్స్ కొండగట్టు వచ్చేసాం. ఇప్పుడు మన స్వాములు ఏం చేస్తారంటే ఇప్పుడు పూజ చేసుకొని నైట్ 12 తర్వాత మళ్ళీ స్నానాలు చేసుడు ఉందో లేదో తెలియదు. ఇదైతే భయపడుతుంది స్నానం చేయమంటే. ఘోరంగా చలి పెడుతుంది. యాక్చువల్లీ స్నానం తెలియదు, అది మనం తెలుసుకున్నాం. మన వాళ్ళు 12 తర్వాత మనకి హనుమాన్ జయంతి స్టార్ట్ అవుతుంది. హనుమాన్ జయంతి స్టార్ట్ కాగానే మన వాళ్ళు ఇరుముళ్ళు ఎత్తుకొని బై వాక్ మనం కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఫుల్ క్రౌడ్ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఉంటారు. చూపిస్తాం మీకు అవి కూడా. ఇక నెక్స్ట్ లెవెల్ గా మనోడు మరి నడుస్తాడు. స్నానం చెయ్యంటేనే భయపడుతుంది గాయస్. స్నానానికే భయపడుతుంది. వీడియో బాగా ఉన్నారు అట్లా ప్లాన్ చేసింది లేదు గాయస్. స్నానానికి భయపడుతుంది. స్నానానికి భయపడుతుంది. భయపడకని చెప్పిన నేను. ఈయన కోసం నేను హాట్ వాటర్ కూడా రెడీ చేపిస్తున్నాను. 20 రూపీస్. హాట్ వాటర్ ఉండే ఏముండవు అదే మునుగు అట్లా. ఇక్కడ పేమెంట్ ఉంటుంది. ఒక హనుమాన్ విగ్రహం ఉంది చూసారు కదా. అసలు అయితే అటు సైడ్ ఉంటుంది వేరే హనుమాన్. అక్కడ ఆగాలి యాక్చువల్గా మేము. ఫుల్ క్రౌడ్ ఉంటారు ఆడ. కొంచెం కూల్ ఉంటది. ప్లస్ ఇక్కడ మంది ఎవరు ఉన్నారు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పూజ ఆల్రెడీ స్నానానికి వెళ్ళారు. చేసుకుంటారు. అయితే స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ మిరాకిల్స్ ఉంటాయి ఆడ. మనం మాలలు తీసే అవన్నీ ఇట్లా మాక్సిమం కవర్ చేద్దాం. ఇక్కడ ఫోన్ గుంజుకోవడాలు అవి అయితే ఉండవు. మెయిన్ గర్భగుళ్ళ తప్ప ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఉంటారు. చూద్దాం, మనం అన్ని కవర్ చేద్దాం, మాక్సిమం కవర్ చేద్దాం. ఇప్పుడైతే మన వాళ్ళు పూజ చేస్తారు. ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్ అప్పుడు మనకి చిన్నపిల్లలు కావాలి.
యాక్చువల్లీ నేను చిన్న పిల్లగానే పెద్దోని కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చిన్న పిల్లవాడు. వీళ్ళకి ఈయనే పెద్దోడు, ఈయన అంకుల్. తాకుతుంది బ్రో. ఇది కొంచెం జాగ్రత్త మరి. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఎక్స్పర్ట్స్ ఓన్లీ. మెల్లగా. నువ్వు లేపలేవు. కింద పెడుతున్నాడు కింద పెట్టే ఛాన్స్ ఇప్పుడు ఓకే. దిగుతూనే లేదు తీసుకోండి. దున్నపోతులో రాదుగా. దున్నపోతులాగా తిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మధ్యలో బ్యాలెన్స్ చేయలేదు. మధ్యలో ఆపలేవు నువ్వు, అసలు ఆపలేవు. ఆట అనేది ఆడడం రాదు. మధ్యలో ఆపలేవు. టంగుటూరి వీరేశం పక్కన మంత్రుల గురించి మాట్లాడమనండి ఆయన. శూన్యం మొత్తం శూన్యమే. గుండు సున్నా. మొత్తం బ్యాలెన్స్ చేయరా? ఇగో బ్యాలెన్స్ నువ్వు ఇట్లా ఊపిగా ఆగలేరు. నువ్వు కొంచెం వెయిట్ ఉన్నావు, మనవాడు తక్కువ ఉన్నాడు. ఇట్లా ఆపితే ఆపలేడు. 100 ఉండాలి. అద్దు, నేను రాను. దిగరాదు. ఇప్పుడు వీరిద్దరి లెవెల్ పెట్టో చూద్దాం. ఇప్పుడు నా పరిస్థితి వీడికైంది. పెడతాడు కింద మీకెళ్ళి ఏం చెప్తాను తెలుసా, బరువు తక్కువ చెప్పి పెడతాడు. చూడు అదే ఇప్పుడు నా ప్లేస్ నీదైంది. మొత్తం కింద కూసా ఇతనికి కూడా శూన్యం అయిపోయింటావు. ఎవరైతే చిన్నపిల్లలు చూసిరనుకో చిన్న పోతులాగా వీళ్ళు. బయట చూసిన రియాక్షన్ అదే. పోతుల్లాగా ఆడతారు ఆడుకుంటారు. అప్పుడప్పుడు చిన్నపిల్లలక ఆడుకోవాలి. ఇంత ఉన్నాడు చిన్నపిల్లల్ని కొట్టి కొలగొట్టి మరి ఇగో ఇతని మీద చైల్డ్ లేబర్ కేసేయాలి. ఇతను మంచిగా ఆడుకుంటున్న పిల్లగాని లేపి పని చేపిస్తుండు. అందుకే చైల్డ్ లేబర్ కేసేసిన. దెబ్బకు భయపడ్డాడు. వచ్చింది గ్యాస్. ఇక మా వాళ్ళందరూ టీ తాగుతున్నారు. ఎంత చాయ్ ఎంత అన్న తీసేసిన ఇది. ఇగో ఇగో చాయ్ ఒకసారి అను. సో గాయస్, ఈ వేస్ట్ గాడు మాకు సాబా మర్చిపోయినందుకు చూడండి. ఇక మాకు ఏం లేక కింద వెయిట్ చేస్తున్నాం. ఈ సామి ఇటు పోతుండు, ఇటు పోతుండు. ఆయన చిన్న సామి అలా వండుకున్నాడు మంచిగా. మాకేం లేదు. 2 గంటల నుంచి తిరుగుతున్నాం. ఏం దొరుకుతున్నావు గ్యాస్. ఏడ వండుకోవాలి. వర్షం అయితే ఆగుతనే లేదు. మొత్తం ఇక అది అంతా కారణం ఈయన చేసిన శాప మర్చిపోయిండు. ఆయన మర్చిపోయినందుకు మేము క్యాన్ తెచ్చినాం, వాటర్ క్యాన్ తెచ్చినామా లేదా అది వాటర్ క్యాన్ తెచ్చినాము. ఏం తెచ్చినావు? ఏదేలే. కాబట్టి గిరిధర కింద వండబెట్టి వేరే ఉండు, సూపర్ ఉండు. ఏం కాదు, వాటర్ ప్రూఫ్. సో గైస్, ఇక ఫుల్గా వర్షం పడుతుంది, ఎటు వేయట్లేదు. స్వాములు తెచ్చుకున్న ఫుడ్ స్వాములు తింటున్నారు. ఇక మేము ఇట్లా పక్కనే ఒక హోటల్ ఉంటే చంపేస్తున్నాము. చంపేసి జరసేపు రెస్ట్ తీసుకొని రాత్రి టైం 2 అయినా కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడ.
స్వాములు తిరుమల కట్టుకొని స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా గైస్ మనం ఇప్పుడు ఆడికి పోవాలి, ఆ వైట్ లైట్ ఉన్న కాడికి. సో గైస్ ఇప్పుడైతే మీదకి ఎక్కుతున్నాం. మనం 12కి ఎక్కాలి, లేట్ అయింది. మనోడు వల్ల లేట్ అయింది గైస్, మనోని వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ వర్షం పడి లేట్ అయిందని చెప్పరా స్లీప్ ఇంకొక గంట సేపు ఎక్స్ట్రా అనుకుంటా అన్నాడు గైస్. ఇక వదిలేసినాం, సెలబ్రిటీ కదా, ఈయన గ్లామర్ తగ్గొద్దని అని చెప్పేసి లేట్ అయింది. యాక్చువల్లీ వర్షం ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు ఎక్కుతాను అంత షో నా గురించి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము, స్వాములు కూడా స్టార్ట్ అయ్యారు. చాలా మంది వర్షం ఉన్నా కూడా మీదికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ కూడా చాలా మంది అవుతున్నారు. మనం లేట్, ఎవ్రీ ఇయర్ మనం 12 o'clockకి బరాబర్ ఎక్కేది. ఈసారి వర్షం కారణం వల్ల ఫస్ట్ టైం అనుకుంటా ఇంత వర్షం పడదు. నైట్ ఏం నిద్ర పట్టలేదు నాకు. ఒక్కొక్కరు గురకలు పెట్టుకుంటాం అనుకున్నారు. ఎవరో ఈ సీట్ అయితే కార్లో ఉండి 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 జంప్ అయింది. నాకేమో ఇటు అటు నాకు నొప్పి ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది. కార్లో మెడల్ నొప్పి బయటికి పోయింది. ఇప్పుడైతే మనం స్టెప్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎప్పుడు మనం స్టెప్స్ నుంచే పోతాం, స్టెప్స్ నుంచి డైరెక్ట్ మీదకి వెళ్ళిపోవాలి. మొత్తానికి వచ్చినాం గైస్. ఇంక ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది లేదు. మీకు వాయిస్ లో ఏం లేదు, మ్యూట్ చేసుకుంటా కానీ నేను. మా వాళ్ళు అయిపోయారు, వెనక పడిపోయినాం, చూసుకొని పోవాలి. సో గైస్ లాస్ట్ టైము ఎప్పుడు ఉన్నంత క్రౌడ్ అయితే కనిపించట్లేదు. మేబీ వర్షం కారణం కావచ్చు. లేదు లేదు బ్రో, ఎంత మందే, ఈ మెట్ల మీద అంతా మందే ఉండాలి. ఫ్రీ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది అప్పుడు. లైన్ అయితే ఫుల్గా ఉంది. మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చి మరీ టికెట్ తీసుకుంటున్నాం. ఈయన నడవలేడు, కొంచెం నిలబడలేడు. అందుకే కొంచెం సెలబ్రిటీ అది ఎడిటింగ్ చేసుకునేది నేనే తీసేస్తా. కాబట్టి ఈయన మోసపోయినట్టు, ఈయన కూడా మోసపోయినట్టు. సరే చూద్దాం తీసుకుంటాను, ఈయన కోసమే తీసుకుంటాను. టికెట్ లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫుల్ క్రౌడ్. జంప్, స్వామిలు జంప్ అవుతారు. శ్రీరామ్ ఇప్పటికి వచ్చినాం. స్పెషల్ ఎంట్రీ. ఓ మై గాడ్, ఈయనే దుంకిండు ఈయనే. దొంగ టికెట్, నేను దుంకలేదు. ఇగో హనుమాన్ స్వామి ఉన్నాడు ఆడ, బియ్యం తింటాను స్వామి. గిరిధర్కి సన్మానం చేశారండి లోపల. అది వేరే విషయం. అదే అదే ఈ 50 రూపాయల టవల్ వేసి సన్మానం చేశారు. డబ్బులు ఓకే ఓకే, 50 రూపీస్ అది చూడకండి, 50 రూపాయలు అనేది చూడకండి మీరు. ఓన్లీ 50 రూపాయలు ఖర్చు ఇవ్వండి. ఇది ఎంట్రన్స్. అందరూ దర్శనం అయిపోయినాక ఎంటర్ అవుతారు అనుకుంటున్నారు, అనుకోకండి. ఆల్రెడీ మా దర్శనం అయిపోయింది. విరమలకి వెళ్తున్నాం. ఇక్కడ ఎంత మంది ఉండే తెలుసా, ఫుల్ మంది ఉండాల్సింది. యాక్చువల్లీ ఈ వర్షాల వల్ల మంది లేరు. అది కళ్యాణ కట్ట మంది, అది లోపల చూపిస్తాం. యాక్చువల్గా అయితే చాలా మంది ఉండాలి ఇక్కడ.
వర్షం కారణం వల్ల 12కే అయిపోయింది. మేము 2కి వచ్చినాం. 12 వరకు చాలా మంది ఫుల్ మంది ఉన్నారట. మా అదృష్టం బాగుండి వర్షం పడ్డది. నేను ఫీల్ అయినాం వర్షం పడ్డదని. వర్షమే కాపాడింది. ఇప్పుడు మనం లోపడి పోయి ఇరగదిద్దాం. మన వాళ్ళు మాల విరుమల చేసుకుంటారు, మనం చూద్దాం. ఫుల్ మంది ఉన్నారు గాయస్. వర్షం పడతలేదు వర్షంలో. ఏంటండి గాయస్, మీరు మొన్న వీడియోలో అందుకే మాలాంటి వాళ్ళని ఎక్కిరియద్దు. దర్శనానికి లేదు లైను. ఒక్కసారి లడ్డు కౌంటర్ దగ్గర జనాలు చూడండి. మామూలుగా భయపడి లడ్డులో ఏమవుతుంటారు. ఇక గాయస్ ఇక బొమ్మలు కొనుక్కున్నాం. నేను చూడండి ఎన్ని బొమ్మలు కొనుక్కు. మేము ఇక్కడ కొనుక్కొని వేరే దగ్గర అమ్ముకుంటాం. ఇక వీడియో అనగానే ఒకళ్ళు పారిపోతారు. వాళ్ళు ఎవరో కాదు. బాబు చూడండి ఇక పారిపోతు. చూడండి గాయస్, మావాడిగా చాయ్ దాంట్లో పని చేస్తానికి ఇక్కడ దిగిపోతుండు. చాయ్ ఇక్కడనే ఉంటాడంట. ఇక బయటికి మాతో రాడంట. అందరూ టీ తాగుతుంటే మనం లిమ్కా, మనం డిఫరెంట్. ఎంత భయా శాలరీ ఎంత అనేది? కప్పులు తీస్తే 18,000, 20,000. అడ్రస్ వచ్చేసి ఇది ఎక్కడ అడ్రస్ చెప్పి ఊరుకొస్తారు మా యువకులు. ఓకే అందరు వచ్చేయండి ఇడికి. ఈయనకి ఈడ సాంగ్ షూటింగ్లు అన్ని ఇక్కడనే అవుతాయి. మంచిగా దొరుకుతాయని చెప్పి చూస్తున్నా. అబ్బా తమ్ముడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ హిందీ ఆతా మేరకు, తెలుగు నై ఆతా. ధరంపూర్కి వచ్చాం గాయస్. మన వాళ్ళు స్నానానికి పోతున్నారు. ఇది ఈ ఎర్ర టవల్ ఆయన ఎవరో నాకు తెలియదు. వాళ్ళు స్టంట్ కొడుతున్నారు, ఆల్రెడీ జంప్ అయ్యారు. మేమేమో ఇక నాకేంది కష్టాలు. ఫ్లోటింగ్ వాటర్ ఇక కొట్టేస్తానే. చేపలు ఉన్నాయి గ్యాసిల్లో. ఇప్పుడు స్టంట్ ఏంటంటే మా దగ్గర బట్టలు ఉన్నాయి. ఇలా పడ్డాయి అనుకో అంటే ఇక యూ వస్తుంది. చూడండి గాయస్, చూడండి గాయస్ స్టంట్ ఇట్లా మీకోసమే ఇదంతా. ఈ డిస్ప్లేలోకి వెళ్ళి, ఈ స్క్రీన్లోకి వెళ్ళి మీ మీద పడ్డాయి అన్నట్టు వాటర్. ఇప్పుడు పవిత్రులు అయిపోయారు. అపవిత్రం ఉన్న మిమ్మల్ని పవిత్రుని చేశాను నేను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడండి గాయస్ స్టంట్. ఓ నడుము దాకా వచ్చినాయి గాయస్. మన స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం. కొంతమంది వెనక నడుచుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకో నడుచుకుంటూ వస్తారో తెలుస్తలేదు నాకు. భయపడుతున్నారు. ఎక్స్పోజ్ చేయకూడదు. నన్ను ఎక్స్పోజ్ చేసుకుంటాను. ముందు భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ. మా గిరిధర్ గాడు వెయిటింగ్ తాగడానికి. వాటర్ తాగడానికి వెయిటింగ్. బ్రహ్మాండంగా ఉంది గాయస్ ఇది. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునే ముందు
ఇక్కడ దర్శనం చేసుకోవాలంట. అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. కొబ్బరి చిప్పలు తింటాను. కోతి తిన్నట్టు 10 చిప్పలు తింటాడు కాదు. చెట్టు తెల్ల షర్ట్ వేసుకున్నాడు, నాశనం అయింది, ఫీల్ అవుతున్నాడు. నేను ఏం చేయలేదు కాదు, నేను చాలా మంచోండి. కొండగట్టు దర్శనం కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు స్నానాలు చేసినాము, దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. మామూలు కెమెరా సెట్ చేస్తున్నాము. ఇంకోటి కొంచెం బెల్లం ఉంటే మంచిగా, బెల్లం ఉంటే బాగుంది, బెల్లం లేదు. ఏం చెప్తాను, మన వాళ్ళు అందరూ ఇటు ఉన్నారు. ఇది బాగాదు. ఇక మా పెద్ద జట్టు పెద్ద, ఇక మీకు తెలిసిన డ్రైవర్ కమ్ క్లీనర్ అది మా అల్లుడు. హీరో రాలే, బాగా రాలే. సో గైస్ చూసారు కదా ట్రిప్ అయితే. ఎండింగ్ అయితే అందరు కలిసి తీసుకోవాలి, కానీ నేను వాళ్ళ డ్రాప్ చేసి ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాయి అనమాట. ఇక అక్కడ మనోళ్ళతో ఎండింగ్ కుదరలేదు. వీడియోస్ ఇన్ని డేస్ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే మన చిన్న హనుమాన్ మాల వేసుకుంది కాబట్టి మనం గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి. ఇక మీదట ఇక గ్యాప్ అనేది ఉండదు, లైన్గా చేసుకుంటూ పోవడమే. మనోళ్ళు కూడా కొంచెం కొన్ని పనులు ఉన్నాయి ఇంకా వేరే, అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఇక మళ్ళీ వర్క్ అన్నీ మన వీడియోస్ అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి ఇక. సో అంత అయితే అయిపోయింది, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనోడు మాల కూడా అంతా అన్నీ తీసేసిండు, అంతా అందరం సెటప్ అయినాం. సో మళ్ళీ కొంచెం గ్యాదర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇక మళ్ళీ ఆగడం అనేది ఉండదు. వీడియోస్ ఇక డైలీ వస్తాయి మీకు. అంతకుముందు ఎట్లా వచ్చేటియో అట్లా వచ్చేస్తాయి ఇప్పుడు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సైనింగ్ ఆఫ్.